Hi, let's understand Indian Evidence Act 1872 background. అసలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏంటి, ఎందుకు హిస్టరీ నుంచి ఇట్లా వచ్చింది, అసలు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. సో కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ బ్యాక్గ్రౌండ్ని మనం 3 డిఫరెంట్ స్టేజెస్లో చూడొచ్చు. ఒకటి ఏన్షియంట్ ఇండియన్, ఇంకోటి మెడివల్ ఇండియన్ అండ్ బ్రిటిష్ ఇండియన్ పీరియడ్స్లో కింద మనం టాలీ చేసుకోవచ్చు. ఏన్షియంట్ ఇండియన్ను మేజర్లీ హిందూ పీరియడ్ అని అంటారు. ఈ రిఫరెన్సెస్ ఎవరి నుంచి అంటే ధర్మశాస్త్ర, స్మృతిస్ అండ్ సాంస్క్రిత్ బుక్స్ నుంచి ఇందులో ఉన్న ధర్మాన్ని ఫాలో అయ్యేవారు. ఎవరు ఫాలో అయ్యారంటే కింగే అల్టిమేట్ జడ్జ్గా ధర్మాన్ని పరిపాలించేవాడు. సో ఆయన వాకే ఫైనల్ అన్నట్టు, ఆయన చెప్పింది శాసనం అన్న టైప్లో ఈ ధర్మశాస్త్రాల బేస్ మీద ఆయన తీర్పు ఇచ్చేవారు. కొన్ని ఎవిడెన్సెస్ ఎలా ఉండేవి ఈ థియరికల్ బేసిస్ మీద, ఈ ధర్మశాస్త్ర వాటిలో స్మృతిస్లో కానీ అన్నది మనం వర్డ్స్ అర్థం చేసుకుందాం. లేఖ్య డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్షి విట్నెస్, భుక్తి పొసెషన్ ఇన్ ది సెన్స్ ఎవరైతే ఒక ల్యాండ్ని కానీ ఏదైనా కానీ దాని మీద అధికారాన్ని తీసుకోగలుగుతారో, అంటే దానికి ఓనర్ అవ్వడం కాదు కానీ దాన్ని ఉపయోగించుకునే ఒక పొజిషన్ తీసుకోగలుగుతారో దాన్ని పొజిషన్ అంట. తర్వాత మెడివల్ పీరియడ్లో ముఘల్ రాజ్యం ఉండేది, అందుకనే ముస్లిం హిందూ కలిపిన పీరియడ్గా దాన్ని చెప్పుకుంటారు. దీన్ని రహీం అనే అతను మొహమ్మద్ జుడిస్ప్రుడెన్స్ బేస్ మీద, అంటే మొహమ్మదన్ లా మీద బేస్ చేసుకొని పరిపాలించేవారు. అలానే ఎవరి రిలీజియన్స్కి వాళ్ళదే ఉన్నప్పటికీ ఖురాన్ బేస్ మీద దీన్ని ఉండేది. సో దాంట్లో వచ్చేసేటప్పటికి మీకు ఖురాన్ బేస్ మీద డాక్యుమెంటరీ ఓరల్ ఎవిడెన్స్ ఉండేది, హలీఫ్ అండర్స్టాండ్ ఎవిడెన్స్ ఉండేది, టువాటూర్ ఫుల్ కొలాబరేటింగ్ ఎవిడెన్స్ అండ్ ఇహాద్ టెస్టిమెంటరీ ఆఫ్ ఎ సింగిల్ ఎవిడెన్స్, అడ్మిషన్ ఆర్ కన్ఫెషన్ కూడా ఉండేది, సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉండేది. సర్కమ్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే సిచ్యువేషన్ బేస్ మీద స్క్రీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ అర్థం చేసుకోవడం. అడ్మిషన్ అంటే ఒక అక్యూజ్డ్ మాత్రమే చెప్పగలడు నేను ఇది చేశాను అని తప్పు ఒప్పుకోవడం. కన్ఫెషన్ అంటే బయట ఒప్పుకోవడం, కోర్ట్ రూమ్లో కాకుండా. సింగిల్ టెస్టిమోనీ ఇండివిజువల్ అంటే మీకు తెలిసిందే కదా, ఎవరో ఒకళ్ళు సాక్ష్యం చెప్పడం. సో ఇట్స్ లైక్ హియర్సే ఎవిడెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఇండియన్ కూడా అర్థం చేసుకుందాం. థర్డ్ స్టేజ్లో 1726లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇంగ్లాండ్ అండర్ లా కేమ్ యాజ్ స్టాట్యూట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఈ 1726లో దీన్ని కాపీ పేస్ట్ చేశారు. ఎలా అంటే ఇక్కడ బ్రిటిష్ లాస్ని ఇండియాలో పెట్టడానికి ట్రై చేశారు. అలా 1835 నుంచి 1855 లోపల ఈ కాపీ పేస్ట్ జరుగుతున్నప్పటికీ 11 యాక్ట్స్ని ఎనాక్ట్ చేశారు. 11 యాక్ట్స్లో 1868లో సర్ హెన్రీ డ్రాఫ్టెడ్ యాక్ట్ వాజ్ ఫౌండ్ అన్సూటబుల్. సో ఈ 11 యాక్ట్స్ కూడా ఇండియన్ స్టైల్ లివింగ్ స్టైల్కి చాలా అన్రిలేటెడ్గా ఉన్నాయి. కాబట్టి 1872లో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత జేమ్స్ దీన్ని బిల్ అనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత అది మనం ఇప్పుడు చదువుతున్న అమెండ్మెంట్స్తో జరిగిన ఎవిడెన్స్ ఇండియన్ యాక్ట్స్. ఈ బిల్ కంటైన్స్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్న్స్ అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ కోర్ట్. సో ఇది కొన్ని ప్రాక్టీసెస్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అప్లై చేసుకొని ఏ రిలీజియస్కి కాకున్నప్పటికీ సెక్యులర్గా ఉండేలాగా బేసెస్ మీద ప్లాన్ చేసుకొని దీన్ని అమలు చేశారు. ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్మిసిబిలిటీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కోర్స్ లాస్ వాజ్ టోటలీ చేంజ్డ్. సో అప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి కాన్సెప్ట్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఇంటర్ఫియర్ చేసేలాగా టోటల్ కాన్సెప్ట్ ఐడియాలజీ మారింది. సో ఎవిడెన్స్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలన్నది కంప్లీట్గా ఒక ఐడియా బేస్ మీద దాన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసే విధానం కానీ యాక్ట్ కానీ ఈ యాక్ట్ వచ్చాక కంప్లీట్గా చేంజ్ అయింది. సో
అండర్స్టాండింగ్ ధర్మాల మీద బేసెస్ మీద కాదు, ముస్లిం లా, ఖురాన్ మీద కాదు, ప్రాక్టికల్‌గా ఒక ఎవిడెన్స్‌ని ఎలా స్టడీ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా దాన్ని ప్రవేశపెట్టాలి అన్న విషయాన్ని చాలా క్లియర్‌గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో వీళ్ళు అర్థమయ్యేలాగా బ్రిటిష్ ఇంగ్లీష్‌లో జేమ్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయ్యగలిగింది కూడా. థ్యాంక్ యూ.